ఈరోజు మళ్ళీ కొత్త టాపిక్‌తో మీ ముందుకొచ్చిన. ఏం లేదు. తక్కువ ఖర్చుతోటి, తక్కువ ఖర్చుతోటి ఈ పందుల షెడ్డు కట్టడం ఎట్లాగో ఒకసారి చూడండి. క్రియేటివిటీగా ఆలోచించాడు. చాలా క్రియేటివిటీగా ఆలోచించాడు. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. వాళ్ళే వచ్చి చేసిపోతారు. ఏ ఇబ్బందుండదు. లేబర్‌లు ఆళ్ళే, అంతా వాళ్ళే. మనకు ఖాళీ ఇలా కట్టాలని చెప్పేస్తే సరిపోతది. ఇట్లా ప్లాన్ చేసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా డిఫరెంట్‌గా అనిపించింది నాకు. ఒక్కసారి మీరు గూడా జూడండి ఎంత క్రియేటివిటీగా ప్లాన్ జేసుకుందో, ఎంత డిఫరెంట్‌గా ఉందో. మొత్తం ఈ సిమెంట్ పలకలతోని చేయడం జరిగింది. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఏదైనా గానీ మనం ఆలోచన జేస్తే ఎంత డిఫరెంట్ అయినా జేసుకోవచ్చు. మన ప్లానింగ్ మన ఇష్టం. కానీ నాకైతే కొంచెం బెటర్ అనిపించింది గానీ, కాకపోతే ఒక చిన్న మిస్టేక్ ఏంటనంటే గాలి విషయంలో కొంచెం ఇబ్బందయ్యేటట్టుంది. గాలి విషయంలో కొంచెం ఇబ్బందే అనిపిచ్చింది గానీ, మొత్తానికైతే చాలా అంటే చాలా బావుంది. కొంచెం క్రియేటివిటీగా ఆలోచిస్తే క్రేజీగా ఉంది. క్రియేటివిటీగా ఉంది. డిఫరెంట్‌గా ఉంది. ఈ ఈ వర్క్ గురించి, దీని గురించి పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో జెప్తాను. ఖచ్చితంగా నా వీడియోను సబ్స్క్రైబ్ జేయండి. నా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేయండి. ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో కొట్టండి. నేనేమంటున్నా అంటే ఇట్లాంటి కొంచెం తక్కువ ఖర్చులో మీకు షెడ్ ఎట్లా కట్టుకోవాలో పూర్తిగా చెప్తాను. ఈళ్ళకి సంబంధించినటువంటి కాంటాక్ట్ వివరాలు, ఎలా కట్టుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలని ప్రతి వీడియోను నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతది. థాంక్ యూ.